ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా దివ్యమైనటువంటి రోజు. రాక్షస పాలన నుంచి మన ఎన్డీఏ కూటమి విజయం సాధించి 164 సీట్లు గెలుచుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా రుణపడి ఉన్నాము. మన పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ నాయకులకి అందరి కూటమి మీద మనం మంచి విజయం సాధించాము. ఇదే విధంగా మన చంద్రబాబు గెలవంలోనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా బ్యారేజ్ చేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా మన చంద్రబాబు గారు చేయగలరనే సమర్థత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఇంత విజయాన్ని చేకూర్చారు. ఈరోజు అమరావతి కానీ ఎక్కడైనా కానీ గత 4 రోజుల నుంచే మన అమరావతి బీడు పట్టినట్టు చేసి గత ప్రభుత్వం ఈరోజు 4 రోజుల్లోనే ఈ రకమైన దేదీప్యమానంగా వెలిగిపోతుంది రాజధాని. ఈ 5 ఏళ్ళు గుడ్డి పరిపాలన చేసి చాలా దుర్మార్గంగా పరిపాలించి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టినటువంటి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ 37వ డివిజన్ ఈ ప్రజలందరికీ నా శుభవందనాలు. నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఈ వార్డులో అందరూ ఆనందంగా ఈరోజు చేసుకోవటం ఎంతో గర్వకారణం. దుష్టుణ్ణి ఎంత దూరంగా పంపించారో ప్రతివాడు తెలుసుకొని ఈ తెలుగుదేశం పార్టీ, మన జనసేన, బీజేపీ మనకు ఎంత హెల్ప్ చేసిందో ప్రతివాడిని కలుపుకొని వెళ్ళాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం. మన సుజాత నగర్ 4వ లైన్లో ఎన్డీఏ కమిటీ ద్వారా మాట్లాడుతుంది సందేశం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారి యొక్క విజయోత్సవాన్ని పురస్కరించుకొని మన 4వ లైన్లో ఈ చిన్న విందు కార్యక్రమం చేసుకుని విజయోత్సవ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ విచ్చేసినటువంటి మన ప్రతి పెద్దకి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన అన్న జనార్దన్ అన్న 34,000 ఓట్లు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ యొక్క విజయం మన అందరి యొక్క సమిష్టి విజయంగా భావించండి. ఎన్డీఏ మరియు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశము మరియు జనసేన మరియు బీజేపీ మన యొక్క సంయుక్త విజయంగా భావిస్తున్నాము. మన అన్న చంద్రబాబు నాయుడు అన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో ముందుంటారని తెలియజేసుకోవచ్చు. అలాగే మన అన్న జనార్దన్ అన్న వెన్నంటుండి మనం అందరము మన యొక్క ఒంగోలు అభివృద్ధికి పాటుపడి పనిచేద్దామండి. అన్నకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు అన్నకి ఎప్పుడు మనం ఇదే సమిష్టిగా ఉండి మన యొక్క సపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను.